నమస్కారం. మీరు ఫోన్ చేసింది మీరేనా? అవును సార్, మేమే. మీరే నా దయ్యాలను వదిలించండి. అవును, లోపలికి రండి. మేము లోపలికి రాం. ఆ డబ్బులు ఇవ్వండి. ఇందులో 3 లక్షలు ఉన్నాయి. ఇంకా ఎంత కావాలని అడగండి, ఇస్తాం. మేము బయటికి వెళ్ళి ఉంటాం. సరే, ఓకే ఓకే, వెళ్ళండి. రేయ్, ఎందుకు ఇంత డ్యామేజ్ చేశారు? రేయ్ జెటో, నేను మీ అందరికి లీవ్ ఇచ్చాను కదరా, ఎందుకు టార్చర్ పెడుతున్నారు? ఏయ్ అచ్చి, చెప్తే వినరా? రేయ్ ఎవర్రా అదే? ఊరికే బిల్డప్లు ఇస్తున్నారు. ఏయ్, ఎవరికి ఏం కావాలన్నా నేనే దిక్కు. రే ఎవర్రా? చెట్టు. ఓకేరా ఓకేరా ఓకేరా. శ్రీపతి, రేయ్ ఎక్కడున్నారా? ఏయ్ ఏంది బాయ్ గిట్లా పరిశాన్ చేస్తుంటేంది బాయ్? ఎవరు నువ్వు? మాసు, నిన్ను ఎక్కడైనా వెతికేది? ఎవరెతను? అచ్చా నీలాగే ఉన్నాడు. ఎవరయ్యా నువ్వు? నాకు అర్థమైపోయింది. మీరిద్దరు హలో బ్రదర్స్, అంటే కవల పిల్లలు. అరకు వ్యాలీలో మీ మేనేజరు ఆయన ఫ్రెండ్స్ ఇద్దరు కలిసి కొండ మీద నుంచి తోసి చంపేశారు. అందులో సాక్షి రంగారావు గారే మెయిన్ సాక్షి. నోర్మీరా. ఓయ్, ఎవరయ్యా నువ్వు? నీ నెనకల మాదిరి నేను నీ అన్ననో తమ్ముణ్ణో కాను. నా పేరు శివ. ఉన్నారా నాకొక హెల్ప్ కావాలి. ఓ, తమిళ తంబివా? ఇంకా నయం, అన్నా తమ్ముడు అని కహానీలు చెప్పుంటే నీ సీన్ సితారా ఉండేది. హెల్ప్ అడగడానికి ఇంత బిల్డప్ అవసరమా? ఏం చేశాడు? చెట్టు, లైట్లన్నీ ఆఫ్ అవుతున్నాయి, ఫుట్బాల్ దొలుతోంది. ఇదిగో ఈ మిర్రర్లో వచ్చి ఎంట్రీ ఒకటే. నాకే కొద్దిగా ప్యాక్ అయిపోయింది తెలుసా? ఎందుకు ఇన్ని కటింగ్లు ఇచ్చావు? హెల్ప్ కోసం ఒక పెద్ద క్యూ ఉంది, ముందు వెళ్ళి క్యూలో నించో. ఏయ్, హెల్ప్ కావాలి అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయని వాడికి అర్థమయ్యేలా చెప్పరా. అగో ఏంటమ్మా తొందర? హెల్ప్ అడగడానికి వచ్చిన వాడివి నీకేంటి లెవెల్? ఇక్కడ లెవెల్ మెయింటైన్ చేయాల్సింది మాస్ మాత్రమే, మిగతా వాళ్ళకి అంత సీన్ లేదు. అయ్యో, నువ్వేం చేస్తావంటే రేపు ఉదయాన్నే వచ్చి నన్ను కలు, మిగతాది నేను చూసుకుంటాను. ఒంటరిగా రావడానికి బోర్ కొడితే జగన్మోహన్ జయమాలని కూడా తెచ్చుకో. అయ్యో, మ్యారియట్ టాప్ ఫ్లోర్ సూట్ రూమ్. ఎవరా 4 రోజుల ముందు జూలీ వాళ్ళ మావయ్య ఇంట్లో నోటీస్ పారేసింది? నాకు తెలియదే. తను తిన్నగా మాలినితో చెప్పారు తప్పింది. అది పెద్ద ప్రాబ్లం అయిపోయింది. దెయ్యాలు కూడా మేనేజ్ చేసేయచ్చురా జట్టు. ఈ అమ్మాయిలు ఉన్నారే, నీకెవరు పిచ్చ కింద చచ్చురుకునే వాళ్ళం ఎవరు కొన్నావు? నీకు తిక్క
తిక్కలెక్క నడికిరియా. తిక్కలెక్క అంటాడు. నాకు నిజంగా తిక్కెక్కిందనుకో. ఎక్కితేనా? హే, నా గురించి నీకేం తెలుసు? మాస్ మీరెవ్వరు నన్ను ఏం. ఆండవన్ నీకు మాలాంటి ఆత్మల్ని పాకరా పెద్ద గిఫ్ట్ ఇచ్చాడు. దాన్ని ఇప్పుడే ఉపయోగిప్పా. దీనికి బదులుగా బిచ్చం ఎత్తుకోవచ్చు. బిచ్చం ఎత్తుకోవచ్చు. నువ్వు గనక ప్రాణంతో ఉండుంటే వేసేసేవాడిని. నేను అక్కడ లైన్లో నుంచి చెప్పాను కదా, పెద్ద ఊపుకుంటూ వచ్చేసావు. ఏం తొందర నీకు? ఉనకదాయిందా దొంగతనం, పిక్ పాకెట్, మనుషుల్ని మోసం చేయడం బాగా తెలిసిన కదా. మరెందుకు ఇలా ఆత్మల్ని ఇంటింటికి పంపి భయపెట్టి డబ్బు గుంజి, దానికి బదులుగా అదే ఆత్మల సాయంతో కోటీశ్వరుల ఇళ్లలో లాకర్ నంబర్లు కనిపెట్టి చాలా ఈజీగా నరియ క్యాష్ అడిగిలామే. ఎలాగా? దెయ్యాల సాయంతో లాకర్ నంబర్లు చూసి ఇలాంటి ఐడియాలు మీకు రావెందుకు? అది కాదు మాసు, బతుకున్నప్పుడు ఎంత బ్రెయిన్ ఉంటుందో చచ్చిన తర్వాత కూడా అంతే బ్రెయిన్ ఉంటుంది. సినిమాల్లో మాత్రమే దెయ్యాలు ఇంటెలిజెంట్లీగా ఉంటాయి. ఇప్పుడు వెళ్ళామే. ఆ ఇంటి లాకర్లో ఎంత ఉంటుంది? అంత వీటి లాకర్లో ఎంత ఉందో నాకు తెలియదు, కానీ నా సొల్ற లాకర్లో 75 crores ఉన్నాయి. 75 కోట్ల? ఊరికి అబద్ధాలు చెప్తున్నారా? ఎక్కడ? రాయపాడు. అయ్యో ఏరా సార్, అది చాలా దూరం. దగ్గరలోనే ఏమైనా ఉన్నాయా? ఏంటి? ఈ రాయపాడులో హవాలా అనే పెరియ బిజినెస్. బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చడానికి ఈ హవాలా బిజినెస్ ఈజీ వే. పోలీస్, పొలిటీషియన్స్, గవర్నమెంట్ అందరికీ ఇక్కడ జరిగేదంతా తెలియం, కానీ ఎవ్వరూ ఏమీ చెయ్యరు. ఈయన వాళ్ళ బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చాలన్నా ఇక్కడికే వచ్చి తీరాలి. ఇవందా యాంటనీ, ఈ ఊళ్ళో హవాలా కింగ్. ఇవనికి తెలియామే హవాలా ద్వారా ఈ ఊరు నుంచి ₹1 కూడా బయటికి పోదు, లోపలికి రాదు. వీడికి హవాలా బిజినెస్ లో వచ్చే కమిషన్ మాత్రమే ఎన్నో కోట్లు ఉండును. ఇదిదా వాడి ఫుడ్ స్టోరేజ్ ఫ్యాక్టరీ. హవాలా వ్యాపారத்துக்காக వాడి దగ్గరకు వచ్చే డబ్బంతా ఇక్కడే దాచిపెడతాడు. మనం దోచుకోబోయే డబ్బు కూడా ఇక్కడే దాచిపెట్టుంది. ఆర్కే ఎన్ని గంటలు బయలుదేరుతున్నాడు? సార్ 11:30 సార్. ఏ ఫ్లైట్? లుఫ్తాన్సా ఎయిర్లైన్స్. అయ్యో సార్, డబ్బు, క్యాష్, మనీ. అయ్యో, ఇంత డబ్బు నేను ఎప్పుడు చూడలేదు సార్. ముట్టుకోలేకపోతున్నానే. బతుకున్నప్పుడు చూపించుండొచ్చు కదా సార్. మనీ సినిమా తర్వాత ఇంత మనీ ఇప్పుడే చూస్తున్నాను సార్. సార్ మీరు దయ్యం కాదు సార్, మీరు దేవుడు. దేవుడు మాసు, కోట్లు డబ్బు మాసు. నిజంగా నువ్వు చూసావా? ఎందుకు అడుగుతావులే, లైఫ్ లో ఫస్ట్ టైం ఎందుకు చచ్చానని ఫీల్ అవుతున్నాను. అంత డబ్బు మాసు, కానీ ఏంటి ముట్టుకోలేకపోయాను. మొత్తం డబ్బు కాజేసి ఫారెన్ వెళ్ళి సెటిల్ అయిపోదాం ఏంటి? మొత్తం డబ్బు మీది కాదు, ఎనకు 50, உங்களுக்கு 50. అది చాలు సార్. డబ్బు చేతికొచ్చిన పిరగ నువ్వు తీర్చాల్సిన మొదటి కోరిక నాది. ఏంటి సార్, లైఫే సెటిల్ అయిపోయేలా చేస్తున్నారు. మీ కోరిక తీర్చిపెట్టమని చెప్పండి. ఎరా అదే మీరు డబ్బుని ఎలా కొట్టేయాలో చెప్పారంటే ప్రొసీడ్ అవుదాం. రాత్రి 8 తర్వాత అక్కడ మనుషులు తక్కువగా ఉంటారు. మనం డబ్బు కొట్టేయడానికి అదే కరెక్ట్ టైం. ఎవరో వస్తున్నారు. తెలుగు తక్కువ దద్దమ్మా, నువ్వు కనిపించకుదరా. వెళ్ళి ఎవరో చూడు. సరే సడన్ గా గదిని అయిపోయా. మాస్ ఇక్కడే ఉండు. చెట్, నువ్వు తోడుగా ఉండు. మాసు, వాడితో ఎందుకు 50-50 డీల్కి ఒప్పుకున్నావు? ఎవడో ఒప్పుకున్నాడు? డబ్బు చేతికి రాని ఎస్కేప్ అయిపోదాం. చెయ్యాలి కదా ఇక్కడ 50%. ఎవరు వస్తున్నారు? దక్కు. రాధా, నేను ఇక్కడ ఉండగా నువ్వు దేనికి దిగులు పడకు. నువ్వు ట్రిప్ని ఎంజాయ్ చెయ్యి. బాయ్. నువ్వుంటే కదరా. నేను ఇక్కడ ఫ్యాక్టరీలో వెయిట్ చేస్తున్నాను. ఓకే, నేనే అక్కడికి వస్తాను. 20 minutes అక్కడ ఉంటాను. మాస్ ఉన్నంగదా నేర్కొస్తాను. ఇక్కడికి ఎందుకు వచ్చావు? లోకరికి పోదాం రా. వస్తారేమోరా. 7693 పోడు. 7683 అనే కదా చూసా. నేను చెప్తున్నాను కదా,
7693 నొక్కు. ఎవరో ఒకరు కరెక్ట్గా చెప్పండి. ఏయ్ నా సొల్లరా 7693 నొక్కు. దొరికిపోతావా? చెడతా పెట్టరా. స్టాప్. ఏయ్, అక్కడ ఏం జరుగుతోంది? లాకర్ రూమ్ చూడండి. బ్రేక్ చేయడం నువ్వేనా మరి చూసాను. 7683 రైట్ రా. అయ్యో చెట్టు దోచుకో బాంబే ఢిల్లీ గోవా తిరగచ్చు. వద్దు మాస్ వెళదాం పద. రేయ్ ఏంటో నువ్వు తప్పు నంబర్ చెప్పావు. తొందరలో నంబర్ తప్పు చెప్పాను. సెక్యూరిటీ వస్తున్నారు. చాలా ఆపే మాస్ వెళ్ళిపోదా. అయిపోయింది 2 గంటలు అంతే. ఇదిగో వాళ్ళు వచ్చేసారు. చెట్టు తీసుకురారా. అయ్యో నీ వల్ల కుదరదా? మాస్ నోటి బూతులు వస్తాయి. మొత్తం డబ్బు పోయింది కదా. అది మన డబ్బు ఇంకి పోగదు. మళ్ళీ వచ్చి తీసుకోవచ్చు. ఇప్పుడు నీ ప్రాణమే ముఖ్యం. ముందు ఇక్కడి నుంచి బయటికి పోదాం. ఎవడ్రా నువ్వు? మాస్ ఆ కార్ తీసుకుని పో. చెప్తానండి. హెడ్ లైట్ ఆఫ్ చేసి బండి నడుపు. హెడ్ లైట్ ఆఫ్ చేసి బండిలో తోలుతావయ్యా? అది నా బాధ్యత. చించావులే. చీకటిగా ఉంది, కళ్ళు కనిపించట్లా. ఎలా బయటికి వెళ్తావు? స్ట్రైట్ అప్. ఏంటి స్ట్రైట్ గా వెళ్ళు. రైట్ లో పో. లెఫ్ట్. ఇప్పుడు ఏంటో లైట్స్ ఆన్ చేయి. ఏంటి? హెడ్ లైట్స్ ఆన్ చేయి. ఊహించలేదు కదూ. నేను మళ్ళీ వస్తానని ఊహించలేదు కదూ. మీ ముందుకిలా వస్తానని ఊహించలేదు కదూ. వందటెండా. Now it's my game. ఇంకెప్పుడు ఇలా చేయండి సార్. నన్ను క్షమించండి సార్. నేనంటే లెక్కలకుండా పోయిందిరా నీకు. ఆ ఎంఎస్ ముందు నన్ను గమనించి తర్వాత ఆడిపోయిన ఆడు చేసుకుంటాడు. ఆడికంటే పెద్దోడు వారా నువ్వు? బ్రహ్మానందమా? సార్ ఇంకెప్పుడు అలా జరగదు సార్. సరుకు దించడానికి ఆల్రెడీ ఎంఎస్ నన్ను గమనించాడని చెప్పాను కదా. నువ్వేంట్రా మధ్యలో బైపాసా? సార్ ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను సార్. సార్ వాడికన్నా బెస్ట్ గా ఇస్తా అంటున్నాడు కదా సార్. శశి, బెస్ట్ గా ఎవడిచ్చాడనేది ముఖ్యం కాదు,
ఫస్ట్ ఎవడిచ్చాడన్నదే ముఖ్యం. ఫస్ట్ ఇచ్చినోడికి మన మీద నమ్మకం ఉందని అర్థం. మనల్ని నమ్మినోడికి మనం ద్రోహం చేస్తామా? చెయ్యం కదా. నేను ఆల్రెడీ వాడికి మాట ఇచ్చేసాను కాబట్టి నీ సంగతి తెలిసేద్దామని నువ్వు నిర్ణయానికి వచ్చేసాను. ఒక్కసారి నన్ను క్షమించండి సార్. సార్ ఎస్ రమ్య. సార్ ఆంటనీ యాక్సిడెంట్ లో చనిపోయారు. యాంటనీ ఎప్పుడు? నిన్న నైట్ సార్. ఆయన ఫ్యాక్టరీలోనే ఈ సంఘటన జరిగింది. వస్తున్నా. నిన్ను నమ్మే చూడు. నా బుద్ధిని చెప్పుతో కొట్టుకోవాలి. హాయిగా దయ్యాలతో బిజినెస్ చేసుకుంటే ఎంత హ్యాపీగా ఉండేవాడిని. రామ్ గోపాల్ వర్మ కంటే దెయ్యాలతో ఎక్కువ సంపాదించింది మాసే, తెలుసుగా? రేయ్, నువ్వు నోర్మీరా. నాకు వచ్చే కోపానికి నువ్వు గనక ప్రాణాలతో ఉంటుంటే ఎందుకు టెన్షన్ అవుతావు? ఎందుకు టెన్షనా? దొంగతనం చేశాను, మోసాలు చేశాను, కానీ ఈ హత్యలవి ఊహించలేదు. హత్య అదెప్పుడు జరిగింది?